వీలైనంత తొందరలో ఎవరైతే అక్కడ టెనెంట్స్ ఉంటారో, అద్దెకున్నారో వాళ్ళకే నేరుగా నష్టపోయిన వారికి సహాయం చేయడానికి ముందుకు పోతున్నాం. వ్యవసాయంలో కూడా కౌలు రైతుకు నేరుగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. మొదటిసారి వరి పంటకైతే 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివన్నీ చేసినప్పుడు మళ్లీ ఈ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో నిన్నటి వరకు వరదల్లో ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మీరు చూస్తే 100,000 అడుగులు ముందుకి వెళ్ళగలిగాం. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఈ రోజు కూడా మేము రూరల్ డెవలప్మెంట్ లో ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటింటికి కొళ్ళా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం 50% ఇస్తే వాళ్ళు 50% డబ్బులు ఇస్తారు. కొన్ని రాష్ట్రాలు అన్ని విధాలుగా డబ్బులు తీసుకొని పూర్తి చేశారు. కర్ణాటక అయితే 50,000 కోట్లు 60,000 కోట్లకు శ్రీకారం చుట్టారు. వేరే రాష్ట్రాలు అన్నీ చేశాయి. దురదృష్టం మన రాష్ట్రంలో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు, ఉపయోగించుకునే పరిస్థితులు లేదు, ఎస్టిమేట్స్ కూడా తయారు చేయని పరిస్థితి. వాళ్ళు ఇచ్చింది కూడా 3 క్వాలిటీస్ పెట్టారు. దాంట్లో ఒక పక్కన ప్రతి ఒక్క ఇంటికి క్వాలిటీ వాటర్ ఇవ్వాలని, ఒకసారి మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్క సోర్స్ కూడా సస్టైనబుల్ గా ఉండాలని. అంటే మామూలు బోర్లో నీళ్లు ఇవ్వడం కాదు, నీళ్లు ఇస్తే శాశ్వతంగా ఉండదు. ఏదైతే అష్యూర్డ్ వాటర్ ఉందో ఆ వాటర్ నుంచి తీసుకొచ్చి నీళ్లు ఇవ్వాలని చాలా స్పష్టంగా పెట్టి దేశం అంతా ఇచ్చారు. వన్స్ ఫర్ ఆల్ సమస్య పరిష్కారం చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తే 19లోనే ఇది ప్రారంభించారు.